హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాళ సంక్రాంతి స్పెషల్ హెల్దీ స్వీట్స్ అండ్ స్నాక్స్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. బెల్లం గవ్వలు, బెల్లం రవ్వ లడ్డు, కార్న్ఫ్లేక్స్ మిక్చర్, పల్లీ పకోడా, జొన్నపిండి మురుకులు ఎలా తయారు చేయాలో చూద్దాం. మన ఫస్ట్ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ గోధుమ పిండి ఇంకా బెల్లంతో స్వీట్ గవ్వలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ గవ్వలను చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గవ్వలు తయారు చేసుకోవటానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండిని వేసుకున్న తర్వాత పావు కప్పు సూజీ రవ్వని కూడా వేసుకోవాలి. ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వని వేసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పును కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని బాగా వేడి చేసుకొని వేసుకోవాలి. మీరు నెయ్యి బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే వెన్నని కూడా వేసుకోవచ్చు. వేడిగా ఉన్న నెయ్యిని వేసుకున్న తర్వాత చేత్తోటి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ గవ్వలను మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదంటే సగం గోధుమ పిండి ఇంకా సగం మైదాతో కూడా కలిపి చేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడు కొద్దిగా రవ్వని వేసుకోవటం వలన గవ్వలు క్రంచీగా వస్తాయి. ఇలా పిండిని ముద్దలాగా కలుపుకొని ఈ పిండిని అరగంట పాటు నాననివ్వాలి. గోధుమ పిండి అరగంట నానిన తర్వాత పిండిని ఇలా చేత్తోటి గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకోవాలి. పిండి మరీ ఎక్కువగా లేకుండా చిన్న చిన్నగా ఉండలుగా చేసుకోవాలి. పిండి మరీ ఎక్కువగా తీసుకుంటే గవ్వలు మందంగా ఉండి లోపల మెత్తగా ఉండిపోతాయి. ఇలా మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గవ్వల చెక్కని తీసుకుని దానిపైన ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. మనం చేసి పెట్టుకున్న పిండి ఉండలను ఇలా గవ్వల చెక్క పైన పెట్టి ప్రెస్ చేస్తే గవ్వ షేప్ వచ్చేస్తుంది. ఇలాగే పిండి ఉండలన్నింటినీ గవ్వల్లాగా చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గవ్వల చెక్క లేకపోతే ఫోర్క్ మీద కానీ లేదంటే కొత్త దువ్వెనను తీసుకుని కొత్త దువ్వెన మీద కూడా ఇలా గవ్వలు చేసుకోవచ్చు. పిండి ఉండను తీసుకొని ఇలా చెక్క పైన పెట్టి ప్రెస్ చేస్తే గవ్వ షేప్ వచ్చేస్తుంది. ఈ గవ్వలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని గవ్వలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలను వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. గవ్వలను వేసిన వెంటనే కదపకుండా కొద్దిగా కాలిన తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన త్వరగా రంగు వచ్చేస్తాయి, లోపల మెత్తగా ఉండిపోతాయి. అందుకని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఈ గవ్వలను ఒకసారి చేసి పెట్టుకుంటే 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఇలా వేయించుకున్న తర్వాత ఇలాగే మిగతా గవ్వలను కూడా వేయించుకోవాలి. ఈ బెల్లం గవ్వలు ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తినడానికి చాలా బాగుంటాయి. అలాగే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇలా గవ్వలన్నింటినీ అన్ని వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా గవ్వలన్నింటినీ వేయించుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన మందంగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి. మనం 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం తురుమును తీసుకుంటే సరిపోతుంది. 1 కప్పు బెల్లం తురుము ఇంకా పావు కప్పు నీళ్లు వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. మీరు తీపి ఎక్కువ తినేటట్టయితే ఇంకాస్త బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత డస్ట్ ఏమైనా ఉంది అనిపిస్తే స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకోవచ్చు. ఈ బెల్లం బాగా ఉడికి ముదురు తీగ పాకం రావాలి. 2 వేళ్ల మధ్యన తీగ ఇలా నిలబడాలి. ఇలా ముదురు తీగ పాకం వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా పాకంలో చివర్లో నెయ్యి వేయటం వలన ఫ్లేవర్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలను కూడా వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఇలా గవ్వలను కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వలన పాకం గవ్వలకు బాగా పడుతుంది. మీకు ఇలాచీ ఫ్లేవర్ నచ్చితే కొద్దిగా పాకంలోకి ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేయటం లేదు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి. ఈ బెల్లం గవ్వలు చేయటం చాలా ఈజీ కదా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ రెసిపీ
హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. నార్మల్గా రవ్వ లడ్డూని షుగర్తో చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా బెల్లంతో రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో ఇవాల్టి వీడియోలో చూపించబోతున్నాను. ఈ రవ్వ లడ్డు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన మందంగా ఉన్న కడాయిని పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కాజు ఇంకా బాదాంని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాజు ఇంకా బాదాం లైట్గా వేగాక ఎండు ద్రాక్షను కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎండు ద్రాక్ష త్వరగా వేగిపోతుంది కాబట్టి చివరిలో వేసుకొని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఇలా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్పు సుజీ రవ్వని వేసుకోవాలి. ఉప్మా చేసుకుంటాం కదా, బొంబాయి రవ్వ అంటారు, ఆ రవ్వని వేసుకొని స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని 5-6 నిమిషాల పాటు నిదానంగా వేయించుకోవాలి. ఈ లడ్డు టేస్ట్ మొత్తం రవ్వను వేయించటంలోనే ఉంటుంది. రవ్వను ఎంత నిదానంగా వేయించుకుంటే లడ్డు టేస్ట్ కూడా అంత బాగుంటుంది. రవ్వ బాగా వేగగానే మంచి స్మెల్ వస్తుంది, అలాగే లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరిని వేసుకుంటే లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఇలా ఎండు కొబ్బరి పొడిని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు స్టవ్ను సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. రవ్వను ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1 కప్పు బెల్లం తురుమును వేసుకొని 4 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. మనం 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాం కాబట్టి దానికి ఈక్వల్ క్వాంటిటీలో 1 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి. ఈ బెల్లం ఎటువంటి పాకం రానవసరం లేదు. ఇలా పట్టుకొని చూస్తే జిగటలాగా ఉండాలి, స్టిక్కీగా ఉండాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగి 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కరిగించుకున్న బెల్లం పాకాన్ని ఒక గిన్నెలోకి ఇలా స్ట్రైనర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లాన్ని కరిగించడానికి వాటర్ని కొద్దిగానే వేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న బెల్లం పాకాన్ని మరలా స్టవ్ని వెలిగించుకొని మరిగించుకోవాలి. ఈ బెల్లం పాకంలోకి 3-4 యాలకులను దంచి ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. బెల్లం పాకం ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని వేసుకొని కలుపుకోవాలి. రవ్వ ఇంకా ఎండు కొబ్బరి పొడి వేసి వేయించాం కదా, ఆ రవ్వని వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ పాకంలో పూర్తిగా కలిసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఉంటే రవ్వ పాకాన్ని పీల్చుకొని దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడ్డాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి. ఈ రవ్వ పూర్తిగా చల్లారితే పొడి పొడిగా అవుతుంది. అలా పూర్తిగా చల్లారక ముందే మనం ముట్టుకోగలిగేంత వేడి ఉన్నప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసుకుని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవాలి. ఈ లడ్డూలను మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. అంతే, హెల్దీ అండ్ టేస్టీ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. వీటిని ఒకసారి చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. ఈ రవ్వ లడ్డూలు సాఫ్ట్గా, జ్యూసీగా, చాలా రుచిగా ఉంటాయి. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా ఇలా బెల్లంతో రవ్వ లడ్డూలని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ రెసిపీ టేస్టీ స్నాక్ రెసిపీ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మిక్చర్ ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తినడానికి చాలా బాగుంటాయి. ఈ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: కార్న్ఫ్లేక్స్, కాజు, ఎండు కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, పల్లీలు ఇంకా కరివేపాకు కావాలి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. కార్న్ఫ్లేక్స్ అన్ని సూపర్ మార్కెట్స్లోనూ దొరుకుతాయి. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చాట్ మసాలా ఇంకా బ్లాక్ సాల్ట్ తప్పకుండా వేయండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కార్న్ఫ్లేక్స్ని వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లేక్స్ వేసిన వెంటనే పైకి రావాలి. ఇలా ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కార్న్ఫ్లేక్స్ని వేయించుకోవాలి. ఇలాంటి స్ట్రైనర్ని వేడిగా ఉన్న ఆయిల్లో పెట్టుకొని
కార్న్‌ఫ్లేక్స్‌ని వేయించుకుంటే ఈజీగా ఉంటుంది. కార్న్‌ఫ్లేక్స్ చాలా త్వరగా వేగిపోతాయి. ఇలా కార్న్‌ఫ్లేక్స్ అన్నీ బాగా వేగిన తర్వాత ఆయిల్ మొత్తం ఫిల్టర్ అయ్యాక ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. కార్న్‌ఫ్లేక్స్‌ని డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. అన్నీ వేగిన తర్వాత ఒకేసారి తీయాలంటే కష్టంగా ఉంటుంది. అందుకనే ఇలా స్ట్రెయినర్‌లో వేసుకొని వేయించుకుంటే చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా కార్న్‌ఫ్లేక్స్‌ని కూడా వేయించుకోవాలి. ఇలా కార్న్‌ఫ్లేక్స్ అన్నింటినీ వేయించుకున్న తర్వాత మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. వేడిగా ఉన్న ఆయిల్‌లోకి పల్లీలను కూడా వేసుకొని పల్లీలను దోరగా వేయించుకోవాలి. కార్న్‌ఫ్లేక్స్‌ని వేయించుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. ఆయిల్ వేడిగా లేకపోతే కార్న్‌ఫ్లేక్స్ సరిగా వేగవు. అలాగే ఆయిల్ కూడా పట్టేస్తాయి. ఇలా పల్లీలు దోరగా వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కార్న్‌ఫ్లేక్స్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా పుట్నాల పప్పును కూడా ఫ్రై చేసుకుందాం. స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పప్పులన్నింటినీ నిదానంగా దోరగా వేయించాలి. ఇలా పుట్నాల పప్పు దోరగా వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కార్న్‌ఫ్లేక్స్‌లోకి వేసుకోవాలి. ఇదే విధంగా ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలను వేయించుకుందాం. ఎండు కొబ్బరి ముక్కలను కూడా ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ముందుగా వేసుకున్న బౌల్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు కాజుని ఫ్రై చేసుకుందాం. కాజుని కూడా దోరగా వేయించుకోవాలి. మీకు కిస్మిస్ నచ్చితే కొద్దిగా కిస్మిస్‌ని కూడా వేయించుకొని కలుపుకోవచ్చు. ఇలా కాజు వేగిన తర్వాత చివరగా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ విడివిడిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి వేయించుకున్న కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. కార్న్‌ఫ్లేక్స్, పుట్నాల పప్పు, పల్లీలు, కాజు, కొబ్బరి ముక్కలను వేయించాం కదా! అలాగే కరివేపాకును కూడా వేయించుకొని వేసుకున్న తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న మసాలా పౌడర్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ ఇంకా జీలకర్ర పొడిని వేసి కలిపాం కదా! ఆ పౌడర్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కార్న్‌ఫ్లేక్స్‌ని గట్టిగా కలిపితే విరిగిపోతాయి. అందుకని కాస్త జాగ్రత్తగా నిదానంగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కార్న్‌ఫ్లేక్స్ మిక్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుందాం. ఈ కార్న్‌ఫ్లేక్స్ మిక్చర్‌ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ జార్‌లో స్టోర్ చేసుకుంటే 15-20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్‌లా తినటానికి చాలా బావుంటాయి. పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. చేయటం చాలా ఈజీ కదా! ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ రెసిపీ పల్లీ పకోడా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పల్లీ పకోడా చాలా క్విక్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటాయి. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఈ పల్లీ పకోడా తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. పల్లీలు వేసుకున్నాక శనగపిండిని కూడా వేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్స్ బియ్యపిండిని వేసుకోవాలి. బియ్యపిండిని వేయటం వలన పల్లీ పకోడా క్రంచీగా ఉంటుంది. బియ్యపిండిని వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక పచ్చి కరివేపాకును ఇలా చేత్తోటి కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చి కరివేపాకును ఎక్కువగా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా కరివేపాకు వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వేడి నూనెను వేసుకోవాలి. వేడి నూనెను వేసుకొని చేత్తోటి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా నూనె వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను చిలకరించుకుంటూ పకోడీల పిండిలాగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లను ఎక్కువగా వేయకుండా కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా ఉండాలి. నీళ్లు ఎక్కువగా పోసుకొని జారుగా కలుపుకుంటే పల్లీలకు పిండి కోట్ అవ్వదు. అందుకని ఇలా గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. నిమ్మరసం వేస్తే చేదు వస్తుంది అనుకుంటారు కదా! ఇలా నిమ్మరసం వేసుకోవటం వల్ల చేదు ఏమాత్రం ఉండదు. ఇలా నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్టవ్ను సిమ్లో ఉంచుకొని మనం కలిపి ఉంచుకున్న పల్లీలను ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఈ పల్లీలను స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పైన త్వరగా రంగు వచ్చేస్తుంది. లోపల పప్పు సరిగా వేగదు, మెత్తగా ఉండిపోతుంది.
అందుకని స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పల్లీ పకోడాను ఒకసారి చేసి పెట్టుకుంటే 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. ఇలా అన్ని మంచి కలర్ వచ్చాక వీటిని టిష్యూ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ నాప్కిన్ పీల్చేస్తుంది. ఇలాగే మిగతా పల్లీలను కూడా వేయించుకోవాలి. ఈ పల్లీ పకోడా చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా ప్రయాణాలప్పుడు ప్యాక్ చేసుకుని వెళ్ళటానికి కూడా బాగుంటాయి. ఈ పల్లీ పకోడాని వేయించుకునేటప్పుడు మాత్రం చాలా నిదానంగా వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న వెంటనే వేడి మీద కాస్త మెత్తగా ఉంటాయి. చల్లారాక క్రంచీగా తయారవుతాయి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పల్లీ పకోడా రెడీ అయిపోయింది. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ జొన్న పిండితోటి మురుకులు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. వీటినే మురుకులు, కారాలు లేదా జంతికలు అని కూడా అంటారు. నార్మల్గా బియ్య పిండితో జంతికలు చేస్తారు కదా. ఇవాళ కాస్త హెల్తీగా జొన్న పిండితోటి మురుకులు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ జొన్న పిండితోటి మురుకులు తయారు చేసుకోవటానికి ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి 4 కప్పుల జొన్న పిండిని వేసుకోవాలి. 4 కప్పుల జొన్న పిండిని వేసుకున్న తర్వాత 1 కప్పు బియ్య పిండిని వేసుకోవాలి. బియ్య పిండి జంతికలు క్రంచీగా రావడం కోసం వేసుకోవాలి. 4 కప్పుల జొన్న పిండికి 1 కప్పు బియ్య పిండి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా కారం, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, అలాగే 1 టీ స్పూన్ వామును ఇలా అరచేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి. వీటన్నింటినీ వేసుకున్న తర్వాత కొద్దిగా వెన్నను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసిన వెన్నను వేస్తున్నాను. మీరు వెన్న బదులు మార్కెట్లో దొరికే బటర్నైనా వేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా నెయ్యిని కానీ నూనెను కానీ బాగా వేడి చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా వెన్న వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2.5 కప్పుల నీళ్లను ఒక గిన్నెలోకి వేసుకొని ఈ నీళ్లను మరిగించుకోవాలి. మనం జొన్న పిండి 4 కప్పులు, 1 కప్పు బియ్య పిండి మొత్తం 5 కప్పుల పిండిని తీసుకున్నాం కదా. 2.5 కప్పుల నీళ్ళని ఇలా మరిగించుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా వేడి నీటిని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. పిండి కాస్త చల్లారిన తర్వాత చేతితోటి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అవసరం అనిపిస్తే కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్ని వేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. నీళ్లను ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇవి నార్మల్ వాటరే. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండిలోంచి కొద్దిగా పిండిని పక్కకు తీసుకొని మిగతా పిండి డ్రై అవ్వకుండా ఉండటం కోసం ఒక క్లాత్ని వాటర్లో డిప్ చేసుకొని నీళ్లు మొత్తం పిండేసి ఇలా తడి క్లాత్ని కప్పి పెట్టుకోవాలి. ఇప్పుడు చేతిని వాటర్లో డిప్ చేసుకొని ఈ పిండిని ఇంకాస్త సాఫ్ట్గా చేసుకోవాలి. మనం జొన్న రొట్టెలకు ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో అదే విధంగా చేత్తోటి ఇలా బాగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్ ముద్దలాగా చేసుకోవాలి. పిండి గట్టిగా ఉంటే మురుకులు గట్టిగా వస్తాయి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు జంతికల మౌల్డ్ని తీసుకొని ఇలాంటి చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ని వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా నూనెను అప్లై చేసుకున్న తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని జంతికల మౌల్డ్లోకి ఫిల్ చేసుకోవాలి. ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని ఇలా జంతికల మౌల్డ్లోకి ఫిల్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా పిండిని వేయగానే పైకి రావాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత జంతికలను ఇలాగే డైరెక్ట్గా వేడి నూనెలోకి ఒత్తుకోవాలి. జంతికలను నూనెలో ఒత్తుకునేటప్పుడు స్టవ్ను సిమ్లో ఉంచుకొని వేసుకోండి, లేదంటే ఆవిరి చేతికి తగులుతుంది. ఇలా ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత నిదానంగా మరొక వైపుకు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత టిష్యూ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ నాప్కిన్ పీల్చేస్తుంది. జంతికలను నూనెలో వేసిన వెంటనే కదపకుండా ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా మరొక వైపుకు టర్న్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మనం జంతికల మౌల్డ్లోకి పిండిని ఫిల్ చేసుకునే ప్రతిసారి కొద్దిగా పిండిని తీసుకొని
చేతిని వాటర్లో డిప్ చేసుకొని సాఫ్ట్గా చేసుకున్న తర్వాతనే జంతికలను చేసుకోవాలి. ఈ జంతికలను ఒకసారి చేసి పెట్టుకుంటే 15-20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకొని జంతికల మౌల్డ్లో ఫిల్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్న ఆయిల్లోకి వత్తుకోవాలి. ఈ మురుకులను జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. ఇలా జంతికలను ఆయిల్లో వత్తుకునేటప్పుడు స్టవ్ను సిమ్లో ఉంచుకొని వత్తుకోవాలి. ఈ జొన్న మురుకులు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటాయి. అలాగే పిల్లలకు కూడా నచ్చుతాయి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే జొన్న మురుకులు రెడీ అయిపోయాయి. ఈ జొన్న పిండి మురుకులు చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయి. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్.